ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. సెక్యులరిజం అనేది నాకు చిన్నప్పుడు సెక్యులరిజం, నేను పుట్టింది హిందూ ఫ్యామిలీ, నా పక్క ఇల్లు ముస్లిమ్స్. మా అమ్మగారు కాలేజ్ ప్రొఫెసర్, ఆవిడ ఊటీకి వెళ్ళేటప్పుడు పక్క ఇల్లు వాళ్ళని చూసుకోమని చెప్పేసి వెళ్ళేవారు. నేను ముస్లిం భోజనాలు వారం రోజులు తినేవాడిని. ఐ స్టడీడ్ ఇన్ ఎ క్రిస్టియన్ స్కూల్, చర్చ్ పాక్ అని చెప్పి కాన్వెంట్ అనమాట. సో క్రిస్టియన్ ముస్లిం రెండు అక్కడ వచ్చేసింది. స్కూల్లో నాకు పార్సీ ఫ్రెండ్స్, బుద్ధిస్ట్ ఫ్రెండ్స్, జైన్ ఫ్రెండ్స్ ఉండేవారు. సో పక్కా సెక్యులర్ దీంతోనే నేను పెరిగాను. స్కూల్లో కూడా మొత్తం అంటే ఆల్మోస్ట్ ఆల్ కాలేజ్ వచ్చే వరకు సెక్యులరిజమే. జైల్లో వెళ్ళినప్పుడు రకరకమైన మనుషులు ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, పరిస్థితిని బట్టి తప్పు చేయని వాళ్ళు ఉన్నారు. బట్ అందరికీ సింపతి నా మీద, నాకు అలా జరగడంతో అందరూ సింపతిగా ఫీల్ అయ్యి వాళ్ళ భోజనాలు కూడా నాకు సగం 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 వాళ్ళు డైలీ షేర్ చేసేవారు. మీరు తగ్గకూడదు సార్, మీరు ఎలా వచ్చారో బయటికి వెళ్ళినప్పుడు దానికన్నా మీరు బెటర్గా వెళ్ళాలని చెప్పి వాళ్ళకి ఇస్తుందే రేషన్ అండి. వాళ్ళకి ఫ్రీ మీల్స్ ఉండదు. ఆ రేషన్లో కూడా నాకేంటంటే, నాకు టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, నైట్ నాన్ వెజిటేరియన్ అన్ని పెడతారు, వారానికి 3 సార్లు పెడతారు. మీరు తినాలి అని చెప్పి నన్ను చూసుకుంది ఎవరంటే మొత్తం జైల్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే జైలు వాళ్ళు ఎక్స్ట్రా ట్రీట్మెంట్ చేయరండి. పొలిటికల్ ప్రిజనర్ అయితే చేస్తారు, పొలిటికల్ ప్రిజనర్కి చాలా బాగా చూసుకుంటారు. బట్ నార్మల్ పర్సన్ ఎవరైతే రిమాండ్లో వచ్చున్నారో వాళ్ళు మామూలుగానే ట్రీట్ చేస్తారు. నేను బయట రావడానికి ఆ టైంలో మెయిన్ ఎవరంటే జైల్లో ఉన్న జైలు ఇన్మేట్సే. దాంట్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ, అన్ని క్యాస్ట్, అంటే తమిళనాడు అన్ని క్యాస్ట్, అన్ని రకమైన మతాలు, కులాలు ఉన్న వాళ్ళు చూడడంతోనే నేను బయటకు వచ్చినప్పుడు ఎవరు నమ్మలా. ఎవరు ఈయన జైలుకి వెళ్ళింది, బ్రహ్మాండంగా ఉన్నాడు, ఈయనకేంటి అబద్ధం చెప్తున్నారు చాలా మంది చెప్పేవారు. సో అవన్నీ భగవంతుడు చూసుకున్నాడు. ప్రాసెస్ ఏంటంటే ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. మనం లైఫ్లో ఒక జర్నీ, ఏమేమి నేర్చుకోవాలో, ఏ ఏజ్లో నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అన్నీ నాకు ఆ టైంలో ఒక మంచి ఒక లెసన్ లాగా నాకు వచ్చి ధైర్యం అండి ఫేస్ చేయడానికి ఏదైనా సరే. ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నాం, కిందకి వెళ్ళిపోయాం, ఇప్పుడు ఎలా ఉండాలి, మళ్ళీ పైకి వస్తాం. సో అట్లా బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్ నాకు ఇలాంటి జర్నీలో నాకు జరగడంతో ఈరోజు ఏదో డెస్పరేట్ అయిపోవడం, ఉక్కిరిబిక్కిరి అయిపోవడం, డ్రగ్స్కి వెళ్ళిపోవడం, నెవర్. డ్రగ్స్ నెవర్, బికాస్ ఎవ్రీ డే విల్ నాట్ బి సేమ్. ఆ దెబ్బలు పడితే కదా సార్ ఈ స్ట్రాంగ్నెస్ వచ్చేది. ఇప్పుడు అంటారు కదా, టుడే ఈజ్ నాట్ లైక్ ఎస్టర్డే, టుమారో విల్ నాట్ బీ లైక్ టుడే. సో అది మైండ్లో కొన్ని అలా ఫిక్స్ అయిపోతే మళ్ళీ ఎవడేమి పీకలేరు సార్. 35 సంవత్సరాలుగా ఆ కేసు నుంచి మీరు బయటకు వచ్చేసారు, కానీ 35 సంవత్సరాలుగా ఎక్కడో దగ్గర ఆ ప్రస్తావన వస్తుంది. ఏదో ఒక సమయంలో అందరూ నమ్మిన కొత్త తరానికైనా సరే ఆ రోజు సుమన్ ఆ తప్పు చేయలేదని మళ్ళీ కొత్తగా వాళ్ళు తెలుసుకోవాల్సి వస్తుంది. అది జరిగి ఉండకూడదు, జరిగిపోయింది. అయితే ఆ కేసు జరిగిన రోజు నుంచి మీతో పాటు ఒక వ్యక్తి కూడా సఫర్ అవుతున్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ మొత్తం కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేనే లేదు అని మీరు కనీసం కొన్ని 10 సార్లు క్లారిటీ ఇచ్చున్నారు. ఆయన మీడియా ముఖంగా ఇప్పటికే ఒక 5-6 సార్లు క్లారిటీ ఇచ్చున్నారు. ఇప్పటికీ ఆయన అంటే నచ్చని వాళ్ళు, ఆయన్ని తిట్టాలనుకునే వాళ్ళు, ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇప్పటికీ ఆ కేసు మీద పెట్టి కింద కామెంట్లో, సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. మీరిద్దరు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు, ఇది తప్పు, ఆయన ప్రమేయం లేదు అని చెప్పేసి, కానీ ఇప్పటికీ అంటూనే ఉన్నారు. ఇందాక నేను మిమ్మల్ని ఒక వరం అడిగాను, ఆ వరం ఇప్పుడు మీరు చిరంజీవి గారికి ఫోన్ చేసి ఒక్కసారి దీపావళి శుభాకాంక్షలు చెప్తే. ఇప్పుడు అది వద్దు సార్, ఐ డోంట్ వాంట్ టు బార్జెన్. ఎందుకంటే మా రిలేషన్షిప్ బాగుంది సార్, ఏదో అడ్వాంటేజ్గా తీసుకొని అది చేస్తే మళ్ళీ రేపు ఫ్యూచర్లో నాకు ఇది కాల్ చేసేది నాకు రాదు సార్. సో ఆయన అడగకుండా అది చేయకూడదు. అది సార్ ఆయన అడిగి నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే మనం చేయవచ్చు, కానీ అడగకుండా ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఎక్స్ప్లైట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంటే ఆ రిలేషన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? నా మీద కానీ చిరంజీవి గారి మీద కూడా ఏంటంటే ఎప్పుడు ఉంటాయి, ఎంత మంది చేసినా పినాలే వెనకాల ఎవరో ఒకరు ఉంటారు. సో ఏదో ఒకటి ఇలా చేస్తే అది సుమన్ చేసినట్టు, లేదా ఏదో ఒకటి కమెంట్ చేస్తే అది చిరంజీవి చెప్పినట్టు అన్న ఒక దాంట్లోనే ఒక థ్రిల్ వస్తుంది వాళ్ళకి. నేను చెప్తాను చూడండి మీకు థ్రిల్ అంటే ఈ పర్వర్షన్లో. ఇప్పుడు మీ చాలా వెరీ సారీ టు సే, యూట్యూబ్ ఛానల్స్లో మేము ఆర్టిస్టులు చనిపోయినట్టు కొందరు వేస్తుంటారు. అవును సార్, చూసే ఉంటారు. అవును, ఏదో ఫోటో పెట్టి, అవును, లాంగ్ షాట్లో ఏదో మా రిజంబ్లెన్స్ కొంత పెట్టి, మధ్యలో క్లోజప్లు పెట్టి, అది పర్వర్షన్. అది వన్ టైప్ ఆఫ్ పర్వర్షన్. అలాగే ఇది ఒక టైప్ ఆఫ్ పర్వర్షన్ ఇది. సో దాన్ని మనం ఏం చేయలేం.
ఇప్పుడు ఆ పర్వర్టెడ్ మెంటాలిటీ ఉంది చూసారా, దాన్ని మనం ఏం చేయలేం. కానీ ప్రాసెస్లో ఏమవుతుందంటే చాలామంది బాధపడతారు, చాలామంది షాక్ తింటారు, చాలామంది అభిమానులు తట్టుకోలేకపోతారు. వాళ్ళు ఫోన్ చేసి మాకు అడుగుతుంటారు, సార్ ఏదో న్యూస్ వచ్చింది ఇట్లా అంటే వేరే హీరో మీకు తెలుసు కదా జరిగిందా సార్ అట్లా అంటారు. అదేంటి వాళ్ళు అంటారు అంటే ఛానల్ చూడండి, మెయిన్ టీవీ ఛానల్స్ చూడండి అంటే ఛానల్స్లో రాలేదు సార్ అంటే ఉండండి అని చెప్పి మళ్ళీ మేము ఎంక్వైరీ చేసి లేదు అదేంటి సార్ టీవీలో అట్లా చేస్తారేంటి అది బొమ్మ వేసి బాడీ చూపించి అంటే మీరు సరిగా చూడండి అయ్యా అది బాడీ ఎవరిది, అది ఏంటది, ఫోటో ఉండొచ్చు కట్ షాట్, అది ఈ ఫోటో అది బాడీ, పాపం వీళ్ళకి తెలియదు ఎడిటింగ్. అట్లా చాలా జరుగుతున్నాయి. సో అట్లా ఏంటంటే పాపం చిరంజీవి గారిని ఆ విధంగా ఇచ్చేయడం ఒక శాడిజం. అది ఆయన్ని ఏదో మెంటల్గా హ్యారెస్ చేయాలని వేరే రకంగా వాళ్ళు చేయలేకపోతున్నారు, కనీసం ఈ రకంగా చేయాలని చెప్పి పాపం చేస్తున్నారు. అంటే అంతకన్నా వర్స్ట్ ఫెలోస్ ఇంకెవరు లేరు. నేను చిరంజీవి గారు బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి, మేము అప్పుడప్పుడు కలుస్తుంటాం, మాది గెట్ టుగెదర్ ఉంటుంది. మేము హ్యాపీగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు హ్యాపీగా మేము ఆడుకుని మా మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి మేము హ్యాపీగా 80s బ్యాచ్ మేము హ్యాపీగా ఉంటున్నాం. మాకు అలాంటిది ఏ ఫీలింగ్ లేదు. ఎవరి ప్రాబ్లం వాళ్ళది, ఎవరి సక్సెస్ వాళ్ళది. బట్ అక్కడ మటుకు ఏంటంటే వీఆర్ ఆల్ వన్. నేల మీద కూర్చుంటాం, పాటలు పాడతాం, డాన్స్ ఆడతాం. రజనీ గారు వస్తారు, అందరూ జాకీ ష్రాఫ్ వస్తారు, భానుచందర్, మలయాళం ఆర్టిస్ట్ శరత్ కుమార్ అందరూ వస్తారు. మాది వేరే, అది అక్కడ డబ్బు సక్సెస్ అదంతా ఉండదు. ఆ ఇయర్లో ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ అనమాట. అట్లా. అండ్ మీరు ఇందాక ఈ యూట్యూబ్ ఛానల్స్ గురించి వాటి గురించి ఇప్పుడున్న జర్నలిజం గురించి ఒక మాట తీశారు కాబట్టి ఈ మధ్యకాలంలో మీరు సినిమా ప్రెస్ మీట్లు గమనించుంటారు. మనకి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోలను పట్టుకొని మీరు హీరో మెటీరియల్ కాదు అని చెప్పడం, ఒక హీరోని పట్టుకొని ఉమ్నైజరా అని అడగడం, అంటే వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఆత్మస్థైర్యం, వాళ్ళ ధైర్యం అన్నీ దెబ్బతినేలాగా జర్నలిస్ట్ ప్రెస్ మీట్లో క్వశ్చన్స్ అడగడం మీ దాకా వచ్చుంటాయి అనుకుంటున్నాను. వచ్చింది. మీరు చూసిన సినీ జర్నలిజం ఎలా ఉండేది, ఇప్పటి సినీ జర్నలిజం ఎలా ఉంది? మేము అప్పుడు 75, 85, 95 సార్ అప్పుడు దాకా ఏంటంటే ఎల్లో జర్నలిజం ఉండేది సార్. ఎల్లో జర్నలిజం ఏంటంటే కొన్ని బుక్స్ దీనికోసం ప్రింట్ అయ్యేది, అది ఎక్కడ ప్రింట్ అవుతాయో తెలియదు, మార్కెట్లో ఉంటాయి. సెక్షువల్ స్కాండల్స్, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఏదో గొడవ, తర్వాత హీరోయిన్కి ఏదో పెళ్ళి అయిపోయిందని, లేకపోతే ఏదో ఇట్లాంటివన్నీ వచ్చేది. అది దానికి ఒక మార్కెట్ ఉండేది, అది కొనుక్కునేవారు చాలామంది. అది నిజం అనుకొని మళ్ళా సార్ ఆ ఫొటోస్ కూడా ఏంటంటే తలకాయ కట్ చేసి పెట్టడం. ఇప్పుడు కొన్ని హీరోయిన్స్ నేకెడ్గా ఉండేలాగా హెడ్ని కట్ చేసి, అది బాగా తెలిసేది హెడ్ కట్ చేసి పెట్టారని. మీ తరం కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అప్పుడు అన్నీ ఉండేది సార్. బట్ అది ఒక గ్రూప్ వేరే. బట్ గుడ్ జర్నలిస్ట్ వేర్ దేర్. మంచి మేము జర్నలిస్ట్ అంతా మేము రెస్పెక్ట్ ఇచ్చాము సార్. మేము జర్నలిస్ట్ వస్తున్నారంటే లేచి నిలబడి కూర్చోమని చెప్పి భోజనాలు పెట్టి మాట్లాడి చేసాం. అంటే మంచి జర్నలిస్టులు ఉండేవారు. తర్వాత ఏమైంది, ఇలాంటి వాళ్ళు చేయడంతో ఏమైందంటే వాళ్ళ మీద కూడా అదే ముద్రపోయింది. అంటే ఇప్పుడు మీరు అన్న టాపిక్లో హీరోయిజం గురించి, పర్ఫార్మెన్స్ గురించి అది వేరే, ప్రైవేట్ మ్యాటర్స్కి పోవడం, పర్సనల్ మ్యాటర్స్కి పోవడం ఇది వేరే. ఒక దీంట్లో సరిగా యాక్ట్ చేయలేదంటే అడగడం తప్పులేదు. ఏంటి సార్ మీరు మంచి యాక్టర్ కదా, మీరు ఎందుకు దీంట్లో సరిగా చేయలేదు, తప్పులేదు. బట్ వేరే ఎఫ్ఐఆర్ గురించి అడగడం, నిజమా కాదా తెలుసుకోకపోవడం, చెప్పడం, ఒకసారి అలా అనేసిన తర్వాత నేను అలా అనుకోలేదు సార్ ఇదా, అది తప్పది. జర్నలిజం ఈజ్ ఏ ప్రొఫెషన్ సార్, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, కరెక్ట్ క్వశ్చన్స్ అడగాలి. మీకు ప్రూఫ్ ఉందా చూపించండి, అడగండి. ప్రూఫ్ లేకుండా అలా అన్నారు, ఇలా ఊహించుకున్నాం. ఇప్పుడు ఒక హీరోయిన్ ఉన్నారు సార్, వాళ్ళు క్లోజ్గా మాట్లాడుతున్నారంటే వెంటనే మనం వాళ్ళు ఇద్దరు లవ్లో ఉన్నారు, ఎఫ్ఐఆర్లో ఉన్నారు అనుకోకూడదు. అవన్నీ పోయింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.